హాయ్ అండి. ఈరోజు మా మామిడి తోటలో నేను డ్యూటీ చేస్తున్నప్పుడే ఫోన్ చేసి చెప్పాను దున్నమని. ఒకసారి దున్నమని చెప్పాను. అది ఎలా దున్నుతున్నారు అని చెప్పి వచ్చాను. బాగా దున్నారు. మా బ్రదర్ని దున్నమని చెప్పాను. ఎలా దున్నాడో ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను. అలా వస్తూ తోట లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు కలింగ్ పళ్ళ సీజన్ కదా, చాలా అంటే చాలా కలింగ్ పళ్ళు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి మా తోట లాస్ట్లో. చూడండి, ఇలా కొత్తులుగా ఉన్నాయి పళ్ళు. అంటే ఈ కింద నేను ఇప్పుడు కోయేసానండి. ఈ కింద నాకు అందినవన్నీ చూడండి, నేను కోయేసాను. కింద అందినవన్నీ కోయేసాను. పైన చూడండి ఎన్ని ఉన్నాయో. క్లోజ్ చేసి చూపిస్తా, ఒక నిమిషం. ఆడ చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయో ఆడ. కానీ ఇంకా అటు సైడ్ చూడండి, ఆ చెట్టు పైకి అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని పళ్ళు మినిమం అంటే చాలా, ఒక 10 kgs అన్నా వస్తాయి పళ్ళన్నీ కలిపి. అన్ని పళ్ళు ఉన్నాయి. చెట్టు హైట్ ఉండడం వల్ల కోసుకోలేము. అన్ని వరకు కోసుకోవాలి, మిగతా అన్నీ గోవలకి పిచ్చుకలకి వదిలేయాలి అంతే. మనకి ఎంతవరకు ప్రాప్తం అంతే తీసుకోవాలి అంతే. ఇంకేం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ వాళ్ళది చేను. ఇది వాళ్ళు ఇంకా కొంచెం దీన్ని ఫార్మల్గా నీట్గా ఉంచలేదు. అయినా ఇందులో ఒక చెట్టు ఉంది చూడండి సెంటర్లో. ఇందులో కూడా చాలా అంటే చాలా పళ్ళు ఉన్నాయి. ఇలాగ ఎలాగో కష్టపడి వచ్చా ఈ కంపల్లో. చూడండి ఎలా ఉన్నాయో పళ్ళు. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. కనిపిస్తుందా? చూడండి చాలా పళ్ళు ఉన్నాయి. ఇవి మా చేనులో ఉన్న హైట్లో ఉన్నది, ఇది హైట్లో లేదు. చాలా హైట్ తక్కువలో ఉంది. చాలా కోసుకోవచ్చు. ఇన్ని కోసుకెళ్ళామంటే జ్వరం కూడా వస్తుంది తింటే. కాబట్టి ఎంత కోసుకోవాలి అంత కోసుకొని మిగతా వదిలేసుకోవడమే. ఆల్రెడీ చాలామంది కోసుకొని వెళ్ళున్నట్టున్నారు. తింటుంటారు వచ్చి. ఇట్ట చేనుల కల్లా వచ్చిన ఆవులు తోలుకొని మేకలు తోలుకొని వచ్చిన వాళ్ళు తింటారు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఎందుకో లైటింగ్ సరిగా కనిపించట్లేదు. పళ్ళు క్లారిటీగా ఇలా చూద్దాం. ఇలా కూడా కనిపించట్లేదు నాకేమో కెమెరాలో. పళ్ళు ఉన్నట్టు, ఒత్త ఆకులు ఉన్నట్టే తెలుస్తుంది. ఆ పై కొమ్మలో చూడండి ఎన్ని ఉన్నాయో. అన్నీ చాలా పళ్ళు అంటే చాలా పళ్ళు ఉన్నాయి. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఏరియాలో ఈ కలింగ్ పళ్ళు ఈ విధంగా ఉన్నాయో లేదో మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. రైట్, ఇలా ఉన్నాయి చూడండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను కూడా అంటే అప్పుడు నేను చదువుకునే రోజుల్లో వచ్చేవాళ్ళం. అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ అనిపించలే. కానీ ఇప్పుడు జాబ్కి వెళ్ళి ఒక 16-17 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఇలా చూడడం 16 ఇయర్స్లో మళ్ళీ ఫస్ట్ టైం. నేను జాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి గురించి పట్టించుకోలేదు. విలేజ్ సైడ్ మళ్ళీ ఇలా రావడం హ్యాపీ అనిపిస్తుంది. అది సింగిల్గా వచ్చా. పిల్లలతో ఫ్యామిలీతో వచ్చుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎలాగలాగా కష్టపడి కలింగ్ పళ్ళు కోసేసాను. కష్టపడి అలా చూడండి ఎలా చెమట పట్టేసిందా. అలా చూడండి ఆ చెట్టు కాడ అక్కడ చూడండి. అక్కడి నుంచి కోసుకొని వీటిని ఎలాగలాగా తెచ్చేసా. మొత్తానికి సాధించాను. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే చాలు. ఈరోజు తోటకాడికి వచ్చిన సరదా తీరిపోయింది. ఇంక ఈ పొదల్లో ఎలా వెళ్ళాలో తెలియట్లే. అంటే వెళ్ళిపోవడమే. మనం ఏముంది యాక్చువల్లీ అంటే ఈ పళ్ళు ఉన్నాయి కదా, ఈ కాయలు మా అడవి అంతా ఉంటాయండి. ఇవి మా అడవిలో పుష్కలంగా దొరుకుతాయి. మా వాళ్ళు కొంతమంది దీని మీదే జీవనాధారంగా పెట్టుకొని బతుకుతుంటారు. అందుకే మా చేనులలో కూడా ఇవి మేము నాటిన చెట్లు కాదు ఇవి. ఇవన్నీ అవంతట అవే వచ్చాయి. చాలా ఉన్నాయి, అన్నీ కొట్టేసాం.
మా చెల్లెల చేనులో ఒకటి, మా చేనులో ఒకటి బై మిస్టేక్ మిగిలిపోయి ఉండిపోయాయి. అది లాస్ట్ టైం కట్ చేసేవాళ్ళు కట్ చేస్తారు, నేనే వద్దన్నా. ఇలా ఎప్పుడో ఒకసారి వస్తాము, కనీసం తినడానికని ఉంటుంది, అడవిలో పోయి తినేదానికన్నా ఇక్కడ తినొచ్చని వదిలేశాను. మీరు కూడా ఇది తింటే చాలా మంచిది. దీన్ని తినడం వల్ల జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సంవత్సరానికి ఒకసారి మనకు జలుబు దగ్గు రావాలనుకుంటే ఇవి తింటే చాలు, హ్యాపీగా వస్తుంది. మీకు కూడా జలుబు కావాలంటే నా వారిగా కోసుకొని పోయి ఇల్లు పాది జలుబులు తెచ్చుకొని జ్వరాలు కూడా తెచ్చుకోండి. ఓకేనా? రైట్. ఇంకేంటంటే ఇదే మా తోట. ఇంక దగ్గరకు వచ్చేసాను. ఇదేనండి లాస్ట్ టైం వీడియోలో పెట్టాను నేను బోర్ వేయడం. ఇదే వేసాం, 3 ఇంచులు వాటర్ పడింది మాకేమో. ఇంకా దీనికి పైపులు అన్నీ సెట్ చేసి బిగించాలి. డబ్బుల కోసం వచ్చాం. వస్తే ఇంకా ఒక 10 డేస్లో ఇంకా రెడీ చేసి పైపులు బిగించేసుకోవాలి. మంచిగా వాటర్ పడింది. ఇంకా తోట అంతా బాగా చేసుకొని పొలం నీట్గా పెట్టుకోవాలని చేస్తున్నా. ఇదండి చూడండి, ఇదంతా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడే మేమంతా సిట్టింగ్ చేసాం. లాస్ట్ మా తమ్ముడు వీడ్కోల్ పార్టీకి అదే ప్లేస్ అంటే ఇది. ఈ తోటలో లాస్ట్లోనే, ఈ ఎడ్జ్ లాస్ట్లో ఉన్నటువంటి చెట్లో నుంచి నేను కోసుకొచ్చింది కాయలు. ఈసారి మా తాటి పళ్ళు కూడా చాలా పడ్డాయి. అవునే, తాటి పళ్ళు కూడా చాలా పడున్నాయి. అవు అరే చూడు, ఇవేనండి తాటిపళ్ళు పడున్నాయి. వీటినంతా ఇసికి వడ్డేసి వేస్తే గేగులుగా వస్తాయి. మీ ఊర్లో ఎలా అంటారో తెలీదు. ఇంకా పడుతున్నాయి చూడండి, చెట్లు ఉన్నాయి, ఇంకా పడుతూ ఉన్నాయి. అటు సైడ్ కూడా పడున్నాయి. వీటినన్నిటిని ఒకరోజు వచ్చి ఇంకేవన్నీ వడ్డేసి ఎలాగైనా గేగులు ఈసారి రెడీ చేయాలి. ఆడేసుకుంటే గేగులు ఈసారి రెడీ అవుతాయి. నెక్స్ట్ ప్లాన్ ఇదే చేయాలని. ఎట్టకేళ్ళకి తోట అంతా చూసుకొని ఈ పళ్ళు కోసుకొని బండి దగ్గరికి వచ్చేసా. బండి లాస్ట్లో పెట్టాను, ఇక్కడికి వచ్చేసా. ఇంకా ఇలా వెళ్ళాలండి, ఇటు చేనులు ఉన్నాయి, ఇలా ఇంటికి వెళ్ళాలి. రైట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా కలింపొండి తిని జ్వరం తెచ్చుకోండి. థ్యాంక్ యూ.